ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 2వ తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం పీఆర్సీ అదేవిధంగా డిఏల పైన అప్డేట్ ఇచ్చారనమాట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, పీఆర్సీ బకాయిలను వెంటనే కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద శనివారం మహాధరణ అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఈ ధర్నాకు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. సో వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకొని సీఎం రేవంత్ ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడడం తగదనని ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారన్నమాట. తమను నిర్లక్ష్యం చేసిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీలు ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో అప్డేట్ ఇచ్చారనమాట. ఇక ఆసుపత్రుల్లో అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ అనమాట. రాష్ట్రంలో 213 పారిశుద్ధ కార్యక్రమాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరో అప్డేట్ ఇచ్చిందనమాట. ఇక సాగు భూముల పోర్టల్ భూభారతి నిర్వహణ బాధ్యత నుంచి ఆపరేటర్లను తప్పించాలన్నారు. ఆ స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ బాధ్యత ఈ నెల ముఖ్యంగా 7వ తేదీలోగా మండలానికి ఒక జూనియర్ అసిస్టెంట్ను ఎంపిక చేసి జిల్లా కేంద్రాల్లో అవసరమైన సమగ్ర శిక్షణ ఇవ్వాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ ఇక ఇందులో భాగంగానే హైదరాబాద్ మినహా 32 జిల్లా కలెక్టర్లు తాజా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2020 నవంబర్ 29వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్లో అధికారిక తహసీల్దారు అదనపు అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారికి సహాయకులుగా ఆపరేటర్లు నియమించారు. ధరణి పోర్టల్ను ప్రైవేట్ సంస్థకు రూపొందించిందనమాట. ఆపరేటర్ కూడా ప్రైవేట్ సంస్థ ఎంపిక చేసే ఇక వేతనాలు కూడా అందజేసింది. గత ఏడాది ఇక ఏప్రిల్ వరకు కూడా ఆ వ్యవస్థ అయితే కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణిని సంబంధించి భూభారతిగా మార్చి నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్కి సంబంధించి అప్పగించడం జరిగిందనమాట. సో ఇక జూనియర్ అసిస్టెంట్ల చేతికి భూభారతి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇకపైన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇంటర్ బోర్డుకు సంబంధించి ఇక కనుమరుగు, ఒకే గడువు కిందకు స్కూళ్ళు అదేవిధంగా ఇంటర్ విద్య న్యాయశాఖ పరిశీలన విలీనం ముసాదాయి బిల్లుకు సంబంధించి ఇందులో భాగంగానే ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్త వ్యవస్థ అనమాట. ఇకపైన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు మాత్రమే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక 19 నుంచి పోలీసు సంబంధించినటువంటి దరఖాస్తులు అన్నమాట. ఇందులో భాగంగా హైదరాబాద్ అంటే పోలీసులకు సంబంధించి శుభవార్త అందించారు. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన స్పెషల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది జైలు శాఖలో 7,437 పోస్టుల భర్తీ. ఇక ఆన్లైన్ సంబంధించిన దరఖాస్తులు అయితే తేదీలను, ఫీజులను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రకటన అయితే జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులను TSLPR వెబ్సైట్లో ఆగస్టు 19 నుంచి ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలియడం జరిగిందనమాట. సో అభ్యర్థులు అన్ని దశల్లో పరీక్షలు కలిపి ఒకేసారి దరఖాస్తు ఫీజులు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. మరో అప్డేట్ ఇచ్చారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్మికుల వేతనాలు శనివారం బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేశారు. ఇక నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశ ఏదైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇక ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్రంలో. ఇక తాత్కాలిక పర్మిట్ పేరుతో ఖజానాకు కన్నమంటూ ఆర్టికల్ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో తిరిగే టూరిస్టు బస్సు నిర్వహణ చేతివాటం చూపిస్తున్నారంటూ సో వీటిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా చెప్తున్నారనమాట. మరో ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చారనమాట. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో క్యాట్ ఇక హైదరాబాద్ బెంచ్ 2024 అక్టోబర్ 21న జారీ చేసిన ఉత్తర్వులు హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ప్రమోషన్లు పొందిన ఎస్సీ ఎస్టీలకు లోకో పైలట్ల సీనియారిటీకి చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ సూత్రాలను పునరుద్ధరించింది. క్యాట్ ట్రిబ్యునల్ చట్టబద్ధంగా స్థిరపడిన సీనియారిటీని రద్దు చేస్తూ
తీవ్ర పరిపాలన లోపం చేసిన హైకోర్టు అయితే తెలియడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా షెడ్యూల్ కులాలు తెగలకు ఉద్యోగుల ప్రమోషన్లు క్యాన్సిలేషన్ సీనియారిటీ వ్యవహారంలో సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల వెలువరించిన చారిత్రక తీర్పు సామాజిక న్యాయ పోరాటం నూతన అధ్యాయానికి లిఖించిందని చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఓ ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి.